ఇన్స్పిరేషన్గా తీసుకుని లైక్ యూ సెడ్ న్యూస్ రూమ్లో అలా చూసేదాన్ని పీసీఆర్లోంచి అలా మాట్లాడుతున్నారు. ఎవ్రీబడి యు ఆర్ లైక్ దిస్. వెన్ ఐ జాయిన్డ్ సాక్షి స్వప్నక్క ఈజ్ ద వన్. మీరు అండ్ రుద్రమ గారు ఇద్దరు ఉండేవాళ్ళు. అండ్ వీ యూస్ టు లైక్ పీప్ అనమాట, నోట్స్ తీసుకోవాలి ఆన్ జాబ్ అని. అండ్ మీరు ఈరోజు నాకు ఇంట్రొడక్షన్ ఇస్తే లైక్ మీరు ఎక్కడి నుంచి వచ్చిన అచీవ్మెంట్. అక్క ఐ ఆల్వేస్ సెడ్ మీరు అక్క నువ్వు అనేదాన్ని. అవునా? ఇప్పుడు నేను కూడా అనసూయ గారు మీరు అనాలి. అచ్చచ్చా, మీరు పెద్దవారు, సో దానికి అయినా కూడా నువ్వే అక్క అక్క అంటేనే అదలో అక్క. అవును, కరెక్ట్. సో హౌ ఆర్ యు రంగమత్త? ఏదో మేనేజ్ చేస్తున్నాను. సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. బికాజ్ ఎందుకంటే చాలా ధైర్యం కావాలి. అండ్ అప్పటికే యు వర్ ఆల్రెడీ, అంటే న్యూస్లో యూ వుడ్ హ్యావ్ హ్యాడ్ అ వండర్ఫుల్ బ్రైట్ ఫ్యూచర్. కానీ యూ కేమ్ ఇంటు సినిమా. ఏమో నాకు ఆల్వేస్ ఐ వాజ్ లైక్ ఐఎమ్ ఇన్ ద రాంగ్ ప్లేస్ అనే ఫీలింగ్ వచ్చేది. మీరు రామమ్మ మన ప్రియదర్శిని రామ్ గారు చెప్తే తప్ప లైక్ నో. అప్పుడు కూడా చాలా ఆయనైతే నన్ను అద్దాలు కూడా పెట్టుకోమనేవారు. అంటే ఆ స్టీలీ లుక్ ఉంది. ఇప్పుడు నువ్వు చేసిన క్యారెక్టర్స్ చూస్తే కూడా ఆఫ్ కోర్స్ రంగస్థలం. ఐ నో వై అడివిశేష్ కూడా క్షణంలో హీ వాజ్ ఇన్సిస్టింగ్ టు హ్యావ్ స్పెక్స్ అండ్ హీ వాంటెడ్ టు షో దిస్ ఫుట్బాల్ గ్రౌండ్ ఆఫ్ మైండ్. సో ఎందుకు బట్ లైక్ it's a long way and I've evolved, so I know what you are amazingly evolved. Maamuli evolved kada. See, what is wonderful about you Anasuya is nuvu television anchoring ki techina oka, you brought it to a different level, whether it's game show, talk show, ye anchoring chesina kuda you took it to a very different level. Oka class, oka now elite. If I look back, I agree, I will accept that credit. But appudu chesinappudu it was not consciously done. I was just being myself. Yeah, that's you chala, because see your upbringing, your exposure, the way you dress, carry yourself, and danto paatu height and everything kada, all attributed to. Yeah, so amazing ga work out ayin kada. But if ivanni awareness to cheste matram I wouldn't have been where I am. I think that's the emantar tragedy kaadu, that's the beauty of it actually. Beauty of it maybe, yeah. That's being innocent and naive only will take you to places is what I believe. And I'm so consciously trying to keep it. అవును, అప్పుడప్పుడు తెలివిగా ఉండాల్సిన దారుణమైన పరిస్థితులు వస్తాయి. ఎంత దారుణమైన ప్రెషర్ తెలివిగా ఉండాలంటే ఎప్పుడు. I know exactly. Having two faces, it's so difficult. Two face కాకపోయినా కూడా చాలా మంది చెప్తుంటారు where I am, లౌక్యం తెలియాలి, డిప్లొమసీ తెలియాలి, పబ్లిక్ ఒక ఫేస్ ఉండాలి, ప్రైవేట్ ఒక ఫేస్. ఐమ్ లైక్ వాట్, సో మచ్, ఓ మై గాడ్, ఐ కాంట్ డూ సో మచ్ అని. సో ఐ థింక్ ఐ ఫెయిల్డ్ త్రూ అవుట్ బీయింగ్ దట్ ప్రాపర్ పబ్లిక్ ఫేస్ and then having a personal phase. I can't. It's too tiring, exhaustive. See, but anduvalla I feel audience connects with you not as an anchor, as a person. I know. I've realized Anasuya ante Anasuya emotions telusu, Anasuya em battle eskunto telusu, Anasuya ela respond avutundo telusu. Audience and the fans andarki they have this fond ownership of you. I know, that's why వాళ్ళు ఏమన్నా అన్నా ఇంకా లైక్ అక్క చెల్లిని అన్నట్టుగా లేదా ఇంట్లో ఎవరినో అన్నట్టుగా అనేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో కూడా అలా అనకూడదని నేను అంటాను. ఎవ్రీబడి షుడ్ నో దట్ అనేవాళ్ళకి తెలీదు, కానీ ద వన్ హూస్ అట్ ద రిసీవింగ్ ఎండ్ విల్ నో హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్. సో థింగ్స్ హవ్ చేంజ్డ్ అక్క. ఈవెన్ అట్ ఫ్యామిలీ ఫ్రంట్లో అన్న ఎక్కడైనా లాట్ ఆఫ్ థింగ్స్ హవ్ చేంజ్డ్. ఎలాగా నాకని కాదు, ఇన్ జనరల్ టుడేస్ వరల్డ్ విత్ ద కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వేర్ పుట్ ఇన్. మనం ఏంటి కోవిడ్ ఏంటి, అసలు ఈ లాక్డౌన్ ఏంటి, ఈ మాస్కులు ఏంటి, అసలు లిప్స్టిక్ ఎందుకు కొన్నానో అర్థం కావట్లేదు నాకు. మాస్క్ పెట్టేసుకుంటా కదా. మొన్నే కిలాడి షూట్కి వెళ్ళొచ్చినప్పుడు ఇంత కొనేసుకున్నాను నేను. ఐమ్ లైక్ వాట్ am I going to do? Nobody is getting to see. I'm putting my mask on. Who would have thunk actually itla అయిపోతుందని for everyone. ఎవరు ఊహించలేదు. బట్ లైఫ్ ఏ బేసిక్గా అన్ప్రెడిక్టబుల్ అండ్ నౌ ఇట్స్ లైక్ it's as if I'm in a dream. No, I won't say a nightmare, but కొంచెం వియర్డ్ గా తయారైంది. అంటే అన్ఇమాజినబుల్ గా తయారైంది. అన్ఇమాజినబుల్, that's the word. యా. సో ఇప్పుడు ఏంటి, ఎవరో పెద్ద పెద్ద స్టార్స్ తో కూడా నువ్వు పాటలు రిఫ్యూజ్ చేసేస్తున్నావట. అక్క, I've become a very greedy actor. I'm not a greedy person, but I've become a greedy actor. I don't know if it's a good thing or bad thing. దానివల్ల జరిగిన సందర్భాలు అంతే.
ఎందువల్ల అంటే పాట చేస్తే మళ్ళీ ఆ పాట బ్రాండ్ పడిపోతుందనా? I'm never worried about getting branded because it's all the press and media that gives this word Anasuya is controversial, Anasuya is item, or I won't say everybody, but it's the others who give me the brands. I won't brand myself because I love experimenting. So if you have seen, నేను చాలా సినిమాలు చేశానని చెప్పట్లేదు, బట్ I try to be very different. I will for surely not repeat what I've done. So దానివల్ల ఇప్పుడు నేను రంగమత్త చేసిన తర్వాత దానిలాగే చాలా క్యారెక్టర్స్ వచ్చిన అలాంటి డ్రెస్సింగ్ చేయాలన్నా కూడా నేను ఒప్పుకోను, బికాస్ ఐ వాంట్ ఇట్ టు బీ ఎక్స్క్లూజివ్. అవును. సో వన్స్ దట్ ఈస్ దర్, ఈవెన్ ఆన్ టెలివిజన్ లాట్ ఆఫ్ టైమ్స్, లాట్ ఆఫ్ అవార్డ్ ఫంక్షన్స్లో లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఆస్క్డ్ మీ, మీరు రంగమత్తలా వచ్చి చేయాలి. ఐ సెడ్ నో, ఐ కాంట్ డైల్యూట్ my work like that. Correct. Yeah. అది అక్కడికి ఆ సినిమాకి పరిమితం. It's very disrespectful is what I feel to the entire team who has worked so hard. ఆ క్యారెక్టర్ ఇంగ్లీష్ మాట్లాడు, సారీ. పర్లేదు. సో ఎంత కష్టపడి చేసిన దాన్ని ఎత్తు తీసుకొచ్చిన తర్వాత అక్కడే ఉంచాలి అని నేను అనుకుంటా. ఇప్పుడు క్షణం చేసినా కూడా కాప్ క్యారెక్టర్ నాకు వచ్చాయి. ఇప్పుడు ఐ థింక్ ఒకటి రెండు ఏదో చేస్తున్నట్టున్నాను నేను. ఐ థింక్ ఐ విల్ గో ఓకే, బట్ I'll make sure at least I won't perform or look like that at least. So నన్ను బ్రాండ్ ఏం చేసినా కూడా ఇప్పుడు నేను పాటలు చేయకూడదు అని అయితే అనుకోలేదు, కానీ మోస్ట్లీ నేను యాక్టింగ్కి ప్రయారిటీ. ఐ వాంట్ టు ప్రయారిటైజ్ పర్ఫార్మెన్స్. నటనకి సాంగ్ అయితే చాలా రెస్ట్రిక్టెడ్ ఉంటుంది. యూ విల్ హ్యావ్ టు స్మైల్ త్రూ అవుట్. అవును. దట్ పార్ట్ ఐ కెన్ డూ ఫర్ జబర్దస్త్. టీవీలో నేను ఆ వేషాలన్నీ వేస్తాను కదా. అవునవును. సో ఐ థాట్ ఐ కెన్ టేక్ దట్ స్పేస్, ఆర్ I think I've earned it to say no, is what I felt. You have earned it, absolutely earned it. And it's very difficult. No చెప్పేంత వరకు yes కి కూడా తావు ఉండదు అంటారు. అంటే until you learn to say no and decide. It has its own cons for sure, but ఎలాగా ఏమంటారు అంటే తిడతారా ఏంటి, గేరా అంటారా? You're kept at distance and you're not responded to well when people can't take no for an answer. I am a person who can't take no for an answer. నేను ఉన్నాను అలాంటి. ఐ మీన్ ఐ హ్యావ్ గ్రోన్ అప్ టు బీ అ పర్సన్ హూ వాజ్ ఎల్డెస్ట్ డాటర్ ఇన్ ద ఫ్యామిలీ, నేమ్డ్ ఆఫ్టర్ గ్రాండ్ మదర్ అండ్ టేకిన్ కేర్ సో వెల్. చాలా ప్యాంపర్ చేశారు. లాడ్ ప్యార్ చాలా ఎక్కువైపోయి. ఎప్పుడు అలా అనిపించలేదు. లాడ్ ప్యార్ కనిపించింది కానీ చాలా మంచి పిల్ల, అడ్జస్ట్ అయిపోయే పిల్ల కనిపించింది. అఫ్ కోర్స్ అంటే ఐ వోంట్ సే, ఐ థింక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై పేరెంట్స్. ఎప్పుడు నాకు అట్లా దే వర్ వెరీ స్ట్రిక్ట్ ఫర్ షూర్. వీ వర్ బ్రాట్ అప్ లైక్ ఫ్రాగ్స్ ఇన్ ద వెల్. ముగ్గురం ఆడపిల్లలం అయ్యేసరికి. బట్ ఎప్పుడు ఎదిరించకూడదు అనే దాన్ని అయితే ఎప్పుడు స్ట్రెస్ చేయలేదు. ఇట్స్ నౌ ఐ ఫీల్ నాకు యాజ్ అ మదర్, యాజ్ అ పేరెంట్, హౌ కాంప్లికేటెడ్ అప్బ్రింగింగ్ ఇస్. పిల్లలు కదా చాలా, ఇట్స్ నాట్ ఈజీ జాబ్ అట్ ఆల్. కానీ నువ్వు చాలా ఓపికగా పెంచుతున్నావు బంగారు. అమ్మో మా పిల్లల్ని ఎందుకంటే మొన్న హోలీ పండుగ రోజు ఫోటోలు చూసి మురిసి ముక్కలైపోయాను. ఆ రంగులు ఏమిటి, వాళ్ళు రంగులు వేసుకుంటే అవి కడగడమే పెద్ద పని, మళ్ళీ నువ్వు రంగులు వేసుకుని. నాకు మొత్తం వాళ్ళని రుద్ది తర్వాత బికాస్ ఆఫ్ ది శానిటైజర్స్ ఈ మధ్య అండ్ ఎవ్రీథింగ్. బట్ ఐ థింక్ ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ లైఫ్ అక్క. ఇట్స్ హౌ ఇట్ హ్యాస్ టు బీ ఇస్ వాట్ ఐ ఫీల్. పెద్ద ప్లాన్లు, క్యాల్కులేషన్స్ ఉండకూడదు. కానీ చాలా కాంపిటేటివ్ వరల్డ్ కదా అనసూయ. చాలా కాంపిటేటివ్. అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అయిపోతే నెక్స్ట్ ఏంటి ఆలోచించవలసిన టైం. ఇట్స్ నాట్ లైక్ ఎ జాబ్. నేను ఈరోజు వచ్చేటప్పుడు కూడా చాలా ఆలోచిస్తున్నాను. కానీ ఏంటి, ఎలా ఉంటుంది, హౌ ఇస్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్, హౌ డు యూ అంటే నేను ముందుకెళ్తున్నానా వెనక్కి నా గేజ్ నీకు ఎలా వస్తుంది? ఆఫ్ కోర్స్ ముందుకే వెళ్తావు, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్ ఆగిపోయాను. ఆనెస్ట్లీ నేను ఈ అప్రోచ్తో ఎప్పుడు ఆలోచించలేదు ముందుకెళ్తున్నా వెనక్కి అని. వెనక్కెళ్ళడం ఉండదు, ఆగిపోవడం ఆర్ స్లో డౌన్ అవ్వడం. బట్ ఇఫ్ యూ మీన్ దట్ దేర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్ అని ఎవరైతే అంటారో, I think that's somewhere taken in a wrong way. You always should look back so that you know where you're standing, is what I say. నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటా. ఐ కీప్ లుకింగ్ బ్యాక్ ఎట్ మై ఎపిసోడ్స్. నాకు ఛాన్స్ దొరికితే నేను సాక్షిలో న్యూస్ ఎలా చదివాను కూడా నాకు చూసుకుంటూ. ఇట్ ఈస్ వెరీ ఎన్కరేజింగ్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ కీప్ యూ గ్రౌండెడ్. ఎలా ఉండేది ఇప్పుడు నా దగ్గర ఉన్నవి, సినిమాలైనా ప్రాపర్టీస్ అయినా, వాట్ ఐ మీన్ ప్రాపర్టీస్ అంటే లిప్స్టిక్లు, ఏదో ఇల్లు, కార్లు అప్పుడు లేవు. అప్పుడు ఇవి ఉంటేనే చాలు అని అనుకునేదాన్ని. అవి ఉన్నాయని ఏంటది సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్ అనేది దొరుకుతుంది. సో యూ షుడ్ ఆల్వేస్ లుక్ బ్యాక్ ఫ్రమ్ వేర్ యూ కేమ్, ఈజ్ వాట్ ఐ సే. ఫ్రమ్ దెన్ ఆన్ దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్, ఇస్ క్రాప్.
బట్ కొంచెం ఇంకా అర్లీగా వచ్చుంటే యూ వుడ్ ప్రాబ్లీ బీన్ ద సూపర్ స్టార్ ఇన్ తెలుగు. Everybody says. Because But I don't want to be a superstar. I don't want to compare With you to due some of the respect, superstars. No, you don't want to be a superstar. Even if you want, I don't want to be. Why? With due respect, it's a lot of responsibility, and you are restricted to being only a superstar. But if you're an actor, you can be so many things. I love to be an actor. సో బాగా రంగమత క్యారెక్టర్ వచ్చినప్పుడు మాత్రం నేను అఫ్కోర్స్ సుకుమార్ గారు మోస్ట్ బ్రిలియంట్ ఎపిక్ సినిమా ఆఫ్ తెలుగు హిస్టరీ ఏమైనా ఉంటే చరిత్ర రంగస్థలం. రామ్ చరణ్ గారి యాక్టింగ్ కావచ్చు, సమంత గారి యాక్టింగ్ కావచ్చు, అండ్ యువర్ పర్ఫార్మెన్స్ ఒకటే అనిపించింది, మా చిన్న పిల్ల, మా బుజ్జి తల్లి, మా బుజ్జి. When you met me, I was like, yeah, and teenage is like unmarried and very. దాన్ని ఇంత మెచ్యూర్ క్యారెక్టర్లో వేశారంటే అసలు అత్తే ఏమిటి, అసలు చెల్లి అనాల్సిందే. స్టార్టింగ్లో సినిమా రిలీజ్ కాకముందు వచ్చినప్పుడల్లా చాలా మంది నాకు హీరోయిన్లు మదర్ క్యారెక్టర్లు ఆఫర్ చేశారు. నేను అన్న అత్త అంటే అఫెండ్ అయ్యావు అప్పుడు కొంచెం ఆ టైంలో. బట్ అవుతాం కదా, అఫ్ కోర్స్, లైక్ అదేంటి అప్పుడేంటి అని. బట్ నౌ ఆఫ్టర్ డూయింగ్ దట్ క్యారెక్టర్ ఐఎమ్ లైక్ ఇట్స్ ఓకే, ఐ విల్ డూ దట్. హీరోయిన్ మదర్ క్యారెక్టర్ కూడా చేస్తాను, కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఆ మదర్ క్యారెక్టర్ గురించి ఎక్కువ మాట్లాడాలి ఇస్ వాట్ ఐ. సో యూ డోంట్ మైండ్ హీరోయిన్ మదర్ క్యారెక్టర్? ఐ డోంట్ మైండ్, వై నాట్? బట్ ఇట్ హ్యాస్ టు బి లైక్ హౌ one Shivagami is there. She's playing a hero's mother, but she's so iconic. She's so iconic now. Yeah, so I don't mind. But she's had her journey and as a glamorous heroine. Of course. So నీకు ఇంకా why కొంత do you కాలం want to be like them? Like, why should I? Even I have my own journey. నేను చేశాను. I've been what is that they write ఈ మధ్య అన్నిట్లో, బుల్లితెరకి గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్లలో మొదట అదే ఉంటుంది, అందమే అసూయపడాను. ఐఎమ్ లైక్ ఓ గాడ్. సో ఐ హ్యావ్ మై ఓన్ జర్నీ. లాట్ ఆఫ్ పీపుల్ సెడ్ నాకు ఓవర్ నైట్ వచ్చేసిందని, బట్ దే డోంట్ నో ద స్ట్రగుల్. నాకు కొంచెం చెప్పు తల్లి, ఐ రియలీ వాంట్ టు నో. బికాజ్ నాకు న్యూస్ రూమ్లో నువ్వు బాధపడుతూ ఉండేదాన్ని అప్పుడప్పుడు, ఫైట్స్ అయ్యో. అవును అవును, యా, బాయ్ ఫ్రెండ్తో ఫైట్స్ అప్పుడు. అవును, మా ఆయన, మీ ఆయనతో లైక్ సో ఫైట్స్ అవ్వడమో లేకపోతే. బికాజ్ నాకు అప్పుడు చాలా కొత్త అక్క. లైక్ అప్పుడు తర్వాత నాకు ఎంత రెస్పెక్ట్ ఉందంటే, ఎవ్రీబడి ఎవరైతే మొహానికి మేకప్ వేసుకొని కూర్చుంటారో వాళ్ళ ప్రైవేట్ లైఫ్ గురించి నోబడీ కేర్స్. తీసేశాక మనం అలాగే వెళ్ళి పడుకుంటాం, అలాగే బ్రష్తో ఉంటాం, మనం ముందు వెనక పనులు చేయం. వీఆర్ లైక్ ఎనీబడి. అవును, వీ ఈట్ విత్ అవర్ హ్యాండ్, లైక్ అలాగే పోతాం, అలాగే తింటాం ఇస్ వాట్ ఐ సే. బట్ నోబడీ కేర్స్. వాళ్ళు ఏంటో మేకప్ వేసేసుకుంటే మనం వీఆర్ ఓన్లీ సమ్ ట్రాష్ క్యాన్స్ అన్నట్టు బిహేవ్ చేసేవాళ్ళు. అలాంటి కామెంట్స్ వచ్చేవి కదా చాలా. ఇప్పుడు కూడా, ఇప్పుడైతే ఇంకా ఎక్కువైపోయాయి. నాట్ దట్, మీరు లెట్స్ గో టు ద సాక్షి థింగ్. అప్పుడు ఏంటంటే ఐ వాజ్ సో ఇమ్మెచ్యూర్, సో నైవ్. I had a fight అనుకోండి with my mom, sister or my boyfriend అప్పుడు. బట్ నా బులెటిన్ టైం అప్పుడు I have to wipe off everything in front of the camera, be that neutral, live. సడన్గా లైవ్ ఇచ్చేసేవారు. there used to be a guest on the show. you have to parallel కదా, అది ఇక్కడ షట్ చేసేయాలి. అవును కదా, అంతేగా. బట్ I had my boyfriend or my mother or whoever friend, they don't know about all what the life I just got introduced to. అప్పుడే నాకు పరిచయం చేసిన ఈ ప్రపంచాన్ని గురించి వాళ్ళకి తెలీదు. కానీ నేను అక్కడ లైవ్గా ఉన్నాను, ఇక్కడ గొడవలు మెసేజెస్లో అవుతూనే ఉంటాయి, నేను అది చూడంగానే బాధపడుతున్నాను. బట్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్. ఐ రిమెంబర్ ఐ డిడ్ దిస్ ఆడియో లాంచ్ షిరిడి సాయి, నాగార్జున గారిది. I had a huge fight with my husband. Also పోస్ట్ పార్టం జరుగుతుంది నాకు అప్పుడు, పెద్దోడు పుట్టి ఉన్నాడు. అండ్ we had a horrible fight, but I still have those pictures. చూసినప్పుడల్లా నేను ఒక లంగావని వేసుకుని ఉంటాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను అప్పుడు, వెరీ యంగ్ లుకింగ్ మదర్తో. బట్ ఇప్పుడు కూడా బ్యూటిఫుల్గా ఉన్నాం. థ్యాంక్ యూ. బట్ దోస్ మెమరీస్ ఫ్లష్ అండ్ వెరీ స్కేరీ ఫైట్ వీ హ్యాడ్. ఏమైంది ఆ రోజు? I don't remember. I think not. It's very funny also. Something of not being able to meet or పిల్లాడు రావడం వల్ల because of my feeding time నిద్ర ఉండదు, మీకు తెలుసు కదా అంతా. all that jazz was happening and there was this pressure that I have to get back to work soon. అందరూ మర్చిపోతారు మీరు వచ్చేయాలి అని. అప్పుడు బాబురావు గారు ఉండేవారు కదా, he was there and so I was just running in the race అప్పుడు. ఇట్లా there was nobody to compete with, but నాకు నేనే I should not let go work అనేదేదో. సో ఆ ప్రెషర్లో చాలామంది అనుకుంటారు దట్
వీఆర్ సంబడి ఎల్స్ ఫ్రమ్ అదర్ వేరే గ్రహాంతర వాసులు అనుకుంటారో ఏంటో బట్ నో. అంటే కష్టాలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయని గ్రహించారు. అగైన్ ఐ వోంట్ బ్లేమ్ దెమ్ ఆల్సో అక్క, ఎందుకంటే అట్లా ప్రిపేర్ చేశారు. బట్ ఈ రోజున్న దట్ వాజ్ అ పీరియడ్ లైక్ 90s 2000 టైంలో. నా సోషల్ మీడియా ఎంత వచ్చిన తర్వాత అది చెప్పు. ఐ వాంట్ నో అబౌట్ దట్ మూమెంట్. అప్పుడు చాలా ఇన్నర్ స్ట్రగుల్ ఉండేదా? అంటే బికాస్ బయట ఫైటో లేకపోతే అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ ఏదో అయింది, బట్ ఇక్కడ వెళ్ళి నవ్వుతూ అందరిని ఇంట్రొడ్యూస్ చేయాలి, యూ హెవ్ టు లుక్ యువర్ బెస్ట్. అప్పుడు లోపల లోపల ఏడ్చేదాన్ని. చాలా ఐ థింక్ ఐ గ్రోన్ ఓల్డ్. ఇంకా యంగ్గా ఉండేదాన్ని మా స్ట్రెస్ లేకపోతే. ఓ గాడ్, టెల్ మీ అబౌట్ ఇట్. చాలా ఉండేది. దేర్ వర్ వెరీ హారబుల్ టైమ్స్ అండ్ బట్ ఐ బికమ్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఇప్పుడు. కానీ ఆ టైంలో అయితే తెగ ఏడ్చేసేదాన్ని నేను బాబోయ్. ఐ రిమెంబర్ ఐ క్రైడ్ సో మచ్. ఎవరు హూ కన్సోల్స్ యూ అలా ఏడ్చినప్పుడు? లాట్ ఆఫ్ టైమ్స్ నేనే ఆ టైంలో. ఇప్పుడు డెఫినెట్లీ ఈవెన్ మై హస్బెండ్ హెస్ ఇవాల్వ్డ్. We've been dating each other since నేను 16 years, he was 19 and a half, 20. You told me అప్పుడు మేకప్ నువ్వు చెప్తే నేను ఏంటి ఇంత చిన్న వయసులో నీకు ప్రేమ? How I quit సాక్షి. అవును, తక్కువని. సో చాలా మందికి తెలియదు, బట్ సాక్షి వాళ్ళకి తెలుసు. సో we were all hot blooded and ఇట్లా జోష్లో ఉండే. బట్ అప్పుడు ఆ టైంలో ఇట్ వాజ్ ఆల్ మీ. ఇట్ వాజ్ ఆల్ మీ. అండ్ వీ హ్యాడ్ అ క్రాస్ కల్చర్ మ్యారేజ్. నో, హీస్ ఫ్రమ్ బిహార్, నేను సౌత్. సో లాడ్ ఆఫ్ పెళ్లి టైం నుంచే చాలా ట్రబుల్స్ అంటే ఎవరింట్లో అయినా ఉండేవే. బట్ బికాస్ వీఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, పబ్లిక్ ఇండస్ట్రీలో ఉన్నందుకు, ఆ మీడియా పబ్లిక్ స్పేస్లో ఉన్నందుకు, పబ్లిక్ స్పేస్లో అని కాదు, రంగుల ప్రపంచంలో ఉన్నందుకు నోబడీ కేర్స్ వాట్ వీ గో త్రూ బిహైండ్. కెమెరా వచ్చిందంటే అందంగా ఉండాలి, లేదంటే నువ్వు ఆంటీవి, నువ్వు ఇది, నువ్వు అది. ఎంత దరిద్రమైన కామెంట్లు పెడతారు. నీ కోపం రాదాను? దేవర్ టైమ్స్ వచ్చేవి, రియాక్ట్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు లైక్ ఐ సెడ్ నేను ఇవాల్వ్ అయ్యాను. ఆల్ దే కెన్ డూ ఇస్ సే. అది కూడా కీబోర్డ్ వారియర్స్ అంతే. అండ్ ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్ ఆల్సో నౌ. నేను అది కూడా దాటేసాను. ఐమ్ లైక్ వాట్ ఇస్ దిస్? ఐ ఫీల్ సో సారీ ఫర్ ద ఫ్యామిలీ, ఫర్ యువర్ ఫ్యామిలీ. మీ ఇళ్లలో కూడా ఆడవాళ్ళు ఎంత తొక్కేస్తున్నారో అనిపిస్తుంది నాకు అప్పుడు. చాలా దారుణం. మొన్న ఒక ఫేస్బుక్లో ఇలాగే ఎవరో దరిద్రమైన కామెంట్ పెడితే, ఎప్పుడు మామూలుగా మనం బ్లాక్ చేసామని పెడతారు, బ్లాక్ చేయకుండా లెఫ్ట్ రైట్ దులిపేసా. ఇచ్చేయాలి. నువ్వు చేస్తావు, చాలాసార్లు చూశాను. ఇప్పుడైతే నేను మొన్న ఒక 2-3 సార్లు ఇలాగే ఏదో సంథింగ్ దే టాక్, పడుకున్నావా ఇలాంటి మాటలేవో మాట్లాడతారు. నువ్వు వెళ్ళావు కదా, నీకు ఎలా వచ్చిందో తెలుసు, సో అవునా మీ ఇంట్లో ఇలాగే జరుగుతుందేమో, నాకైతే తెలియదు, మరి చెప్పవా నాకు అని అనేసాను నేను. టప్మని డిలీట్ చేశాడు కామెంట్. ఐ థింక్ దే షుడ్ గెట్ ద టేస్ట్ ఆఫ్ దర్ ఓన్ మెడిసిన్. వాళ్ళు తయారు చేసిన మందు టేస్ట్ వాళ్ళకి ఇవ్వాలని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఊరుకోకూడదు. డెఫినెట్గా బ్లాక్ చేయడం అనేది ఒక ఆప్షన్ మాత్రమే, కానీ యూ షుడ్ నాట్ ఎక్సర్సైజ్. దెర్ ఆర్ టైమ్స్ అక్క మళ్ళీ వెన్ యూ, ఐ హ్యావ్ సీన్ మై సెల్ఫ్ వెన్ ఐమ్ రియలీ బిజీ, ఎక్కువ వర్క్లో ఉన్నప్పుడు ఇదంతా చూసే టైం ఉంటుంది. బేసిక్గా పని లేకుండా ఉన్నప్పుడే నాకు చూస్తూ ఉంటాను, దానికి రియాక్ట్ అవుతుంటాను. అందుకే ఐ వాంట్ గివ్ మై సెల్ఫ్ బిజీ, జనరేట్ వర్క్. బాడీ షేమింగ్ చేస్తారు కదా అ లాట్. వాళ్ళకేం తెలుసు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై బాడీ ఫర్ ద పొట్ట, బికాస్ దేర్ వర్ టైమ్స్ వెన్ ఇట్ వాజ్ అ హోమ్ టు మై చైల్డ్. సో అది అంత పెద్దగా ఉంది కాబట్టి వాడు అంత కంఫర్టబుల్గా పొట్టలో ఉన్నాడు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై బాడీ. దేర్ ఇస్ అ లిబరేటెడ్ వుమన్. కానీ ఒక విషయం చెప్పాను, నేను నోటీస్ చేశాను, చాలా కన్జర్వేటివ్ అండ్ కొంచెం టిపికల్ బ్రాహ్మిన్ ఫ్యామిలీలో పెరిగాను. చాలా దుపట్టాని గంజేసి ఇలా మా అమ్మ వేసేది నాకు. బట్ ఇప్పుడు షార్ట్స్ వేసుకుని చాలా మోడర్న్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు నీకు ఎక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇది రాలేదా? అంటే అయ్యో నేను ఇలాగే పెరిగానా, లేకపోతే అమ్మ వాళ్ళు అండం కానీ, డిడ్ యూ ఎవర్ హ్యావ్ ఎన్ ఇష్యూ అలా ఎప్పుడు లేదా? నో, టు బీ ఆనెస్ట్ నో అక్క. ఎందుకంటే నాకు పెళ్ళికి ముందు కూడా అర్థమయ్యేది కాదు. అప్పుడు ఏంటి, అమ్మ నాన్నలు ఏదని చెప్తే ఎందుకు అని అడిగేంత ధైర్యం కూడా లేదు. అలాంటి అప్బ్రింగింగ్. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ డేటింగ్ మై హస్బెండ్, టు బీ ఆనెస్ట్ నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిన, నేను బిర్లా మందిర్ నాకు చూపించింది మా ఆయన. అంత ఫ్రాగ్స్ ఇన్ ద వెల్. వీ వర్ లైక్ కాలేజ్ అండ్ స్కూల్, కాలేజ్, ఇల్లు, ఎన్సీసీ క్యాంప్లో ఐ మెట్ హిమ్. అండ్ I don't want to blame him. I want to give the credits anamata. Like, I'm proud of everything. If you want me to relive everything, I want it the same way. Adi positive thinking, adi okay. Negative. There are a share. Ayyo, my dad, chala, ante he was into politics and ayyo, I'm telling you, it's very nightmarish. అదే అందుకే పాలిటిక్స్లో ఉండి, కన్జర్వేటివ్ ఫ్యామిలీ ఉండి,
ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్ యాంకరింగ్లోకి వచ్చినప్పుడు న్యాచురలీ కొంచెం గ్లామరస్గా కనిపించాలి, సమ్ టైమ్స్ వేరింగ్ షార్ట్ డ్రెస్సెస్, అందులో నువ్వు హైట్ మంచి టాల్ బ్యూటిఫుల్ హైట్. మీరు అడిగిన క్వశ్చన్కి నాకు ఎప్పుడు అలా ఎందుకు అనిపించలేదు అంటే నేను అలాంటి నా చుట్టూరా అలాంటి వాళ్ళు లేరే, అందుకేనేమో. లైక్ అమ్మ వాళ్ళు ఎప్పుడు ఆపలేదు? నో, నెవర్. ఐ థింక్ వాళ్ళు అట్ అ పాయింట్ ఆఫ్ టైం దీనికి ప్రపంచం తెలియదు, లోకజ్ఞానం లేదు అనే వరకు నన్ను చూసుకున్నారు. ఆ తర్వాత వెన్ దే న్యూ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, దే వర్ హ్యాపీ. And yeah, they've seen how I speak, how I conduct myself, and there were times అమ్మని అయినా మా ఆయనని మా అత్తమామని కూడా ఆడియో ఫంక్షన్స్కి తీసుకొచ్చేదాన్ని నేను. సో దే కైండ్ ఆఫ్ గాట్ ఆఫ్ హోల్డ్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అక్కడ. సో దెర్ ఆర్ బ్యాడ్ పీపుల్ ఎవ్రీవేర్, బట్ I strongly believe treat people the way you are, not the way they are. ఇప్పుడు ఒక చెడ్డవాడు ఉన్నాడు, వాడిని చెడ్డవాడని ట్రీట్ చేయకూడదు. నువ్వు ఎంత మంచో ఆ రకంగా ట్రీట్ చేస్తే somewhere it will affect him. నీ ధర్మంలో నువ్వు ఉండాలి, అంతే కదా? నువ్వు చెప్పేది అదే కదా, నీ ధర్మంలో నువ్వు ఉండాలి. అంటే నీ నేచర్ ఏంటో తెలుసుకొని నీ నేచర్ ప్రకారమే ఉండాలి. డోంట్ అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నట్టు ట్రీట్ చేయొద్దని నేను అనుకుంటా. బికాస్ సమ్వేర్ దట్ ఎఫెక్ట్ విల్ బీ దేర్, దట్ ఇంపాక్ట్ సమ్ డే. ఇమీడియట్గా లేకపోయినా అరే అప్పుడు అలా ఉన్నా కూడా అనసూయ అలా ఎంత బాగుండింది అనేది ఉండాలి అని నేను అనుకుంటా. దట్స్ హౌ యూ గివ్ ద చైన్ ఆఫ్ ఏమంటారు అదే గుడ్నెస్ అండ్ ఇట్ పాసెస్ ఆన్. యా, రైట్గా చెప్పిన మాట ఏంటంటే అను, పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు మనుషులు గారు వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి అని చాలా అసలు హ్యూజ్ ప్రెషర్ పెట్టేస్తారు. రూత్లెస్. ఒకటి రెండు సార్లు రియాక్ట్ అయ్యి కాంట్రవర్సీ కూడా అయింది కదా, ఐ థింక్ చేశారు వాళ్ళు. నేను నార్మల్గా రియాక్ట్ అయ్యాను. ఇప్పుడు ఇదే విషయం బయట ఇంకెవరినైనా అయితే కుటుంబాలు గొడవలు బయట చంపేసేసుకుంటారు. నేను ఒక మాట ఎదురు అనేసేసరికి అంటే ఐ రియాక్టెడ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఇట్ ఈస్ నాట్ రైట్ ఫర్ దెమ్. ఓ యూ మీన్ టు సే ఫర్ ది అబ్యూస్. అది కూడా లైక్ నా ఆలోచనే, నేను అదే అంటున్నా కదా, నాకు డిప్లొమసీ తెలీదు. తెలిసిన తర్వాత నేను డిప్లొమాటిక్గా ఉండాలని అనుకోలే. ఐ డెంట్ మేక్ దట్ చాయిస్. ఎందుకు ఉండాలి డిప్లొమాటిక్గా అసలు ఎందుకు? కానీ ఇంత బోల్డ్గా ఉంటే అంటే కొంచెం ఏదో క్వైట్గా మీక్గా ఉండి అందంగా కనిపిస్తూ అలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేసే ఇండస్ట్రీ కాదా ఇది? యూ డోంట్ థింక్ యూ కెన్ బీ బోల్డ్ అండ్ స్టిల్ గెట్ అలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేసే ఇండస్ట్రీయే. మరి యూ హ్యావ్ టు డ్రెస్ వెల్, నాచుగానా చేయాలి, నోరు తెరవ, బుర్ర వాడకూడదు. బుర్ర ఉండకూడదు అసలు, వాడకూడదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. యా, యూ జస్ట్ హ్యావ్ టు స్మైల్. అది అలా అలవాటు చేశారు ఇంతకు ముందు. నీకు అలాంటి ఇన్సిడెంట్స్ అయ్యాయి ఎప్పుడైనా వేర్ నీ బుర్ర వాడి నీకు అది అంటే బికాజ్ యూఆర్ వెరీ బ్రెయినీ ఇంటెలిజెంట్ ఎవ్రీడే. ఇప్పుడు కూడా నేను ఏదైనా ఫోటో పెట్టాను అనుకోండి, ఇదంతా నీకు అవసరమా ఆంటీ, పిల్లల్ని చూసుకో, అదేదో వాళ్ళు నా పిల్లలకి ఫుడ్ వాళ్ళు పెడుతున్నారు, ఫీజు వాళ్ళు కడుతున్నారు అన్నట్టు వాళ్ళకి కష్టమవుతోంది నేను బాగుంటే. సో ఇట్స్ ఫనీ యాక్చువల్లీ. నేను ఒకప్పుడు చూసి నువ్వేంట్రా నేను కన్నా నీకేంటా అని, బట్ ఐఎమ్ లైక్ ఓకే డూడ్, వాట్ ఎల్స్ కెన్ యూ డూ? ఇంతే, ఇంకేం చేయగలను? వాడికి ఎంత పాపం, ఎన్ని కష్టాలు ఉన్నాయో వాడికి. అంటే ముక్కు మోహన్ తెలియదు నిజంగా. నేను తెర మీద నేను ఎలా ఉంటానో చూస్తాడు అంతే. వాట్ ఐ డూ, వాట్స్ మై లైఫ్, లైక్ ఎవ్రీబడి హ్యాస్ ప్రతి ఒక్కరికి ఆ రోజు స్టోరీ ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ మీరు కూర్చున్నారు, ఇంతకుముందు ఒకటి జరిగింది, ఇట్ విల్ ఎఫెక్ట్ హౌ యూ కరెక్ట్ డీల్ దిస్ అవర్ రైట్ నౌ. మనం ఫస్ట్ కాన్ఫిడెన్స్ ముందు ఎంత మనం తెచ్చి పెట్టుకున్న కాన్ఫిడెన్స్ అది ముందు లాగేసినట్టు అవుతుంది ఎవరైనా. కానీ ఇప్పుడు నేను లైటా పిచ్చ లైటా అస్సలా నో. సో ఎవరికి ఆ పట్టింపులే లేవు. పీపుల్ ఫర్గాట్ దట్ ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ బ్యాక్ స్టోరీస్ ఫర్ వాట్ దే డూ. ఏం చేసినా కూడా మనము మిస్టేక్స్ చేస్తాము. వీఆర్ ఇన్ ద ఫర్ ఎగ్జాంపుల్, నేను 5 ఏళ్ల క్రితం చేసిన ఏదైతే ఉందనుకోండి, ఇప్పుడు ఐ రిగ్రెట్ డూయింగ్ దోస్ అనుకోండి, బట్ మ్యాక్సిమం ఐ లీడ్ మై లైఫ్. రిగ్రెట్స్ ఉండకూడదు, పశ్చాత్తాపాలు లేని జీవితం గడపాలని నా ఉద్దేశం ఎప్పుడు ఉంటుంది. ఎలాంటి వాటికి రిగ్రెట్ అవుతుంటావు? ఇప్పుడు చెప్పకూడదు యాక్చువల్లీ. చెప్పే నేను అక్క కదా, అక్క అందరికి చెప్పేస్తాను. ఇప్పుడు అక్క ఎవరికి చెప్పదు, సీక్రెట్, మన ముగ్గురు మాత్రమే వింటున్నాం ఇది. ఐ రిగ్రెట్ ఫర్ ఎన్కరేజింగ్ some content that I was a part of earlier. But luckily, even the team I worked with is also evolved. అవన్నీ చాలా తగ్గించేశారు. ఇప్పటికీ కొంచెం ఉంది, బట్
मुझे भी रोजी रोटी ज़रूरी है, तो sometimes you have to play along. సో అప్పుడు నీకు అనిపించిందా అనసూయ, బికాజ్ ఇది పెద్ద కాన్ఫ్లిక్ట్, అంటే నీకే కాదు చాలామందికి, ఆల్ యాంకర్స్కి, పర్ఫార్మర్స్కి, ప్రెజెంటర్స్కి, హౌ మచ్ దే షుడ్ బి పార్ట్ ఆఫ్ సమ్ థింగ్స్ లైక్ దిస్, యూనో, అది కరెక్ట్గా అనిపించట్లేదు మనకి, బట్ మనం ప్రొఫెషనల్గా తీసుకోవాలా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ పాటలు పాడేటప్పుడు సింగర్లకు కూడా ఉంటుంది ఇలాంటి సాహిత్యం. I used to think when they were hating Jabardast so much for the jokes or బాడీ షేమింగ్, జెండర్ బయాస్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఏదైతే బాగా కౌంటర్లు వేసేవారు. హ్యావ్ యూ హర్డ్ ఎప్పుడన్నా క్వైట్గా ద లిరిక్స్ దట్ వీ హ్యాడ్ డ్యూరింగ్ 80s and 90s? అమ్మో చాలా ఉన్నాయి, పచ్చి దే ఆర్ వెరీ వల్గర్. ఓ రెండు పాటలు పాడు. అమ్మా నో, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్, రిపీట్ దోస్. యా నో, ఐ మీన్ యా కరెక్టే, అవును. కానీ అది ఎందుకో కనిపించరు కాబట్టి అంత బ్లేటెంట్గా, నాట్ ఇన్ ద ఫేస్. ఇస్ ఇట్ మై ఫాల్ట్? ఇస్ ఇట్ దిస్ జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ యాక్టర్స్ ఆర్ యాంకర్స్ ఫాల్ట్? కాదు కదా అది. ఇప్పుడున్న సోషల్ మీడియా, ప్రెస్ అట్లా ఉండింది. ఒకప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అనుకోండి, ది యాక్టర్స్, సూపర్ స్టార్స్, అప్పుడు ఎవ్రీబడి హ్యాడ్ దేర్ లోస్. సావిత్రి అమ్మనే తీసుకోండి, షీ హ్యాడ్ సచ్ హారబుల్ హైస్ అండ్ లోస్ ఇన్ హర్ లైఫ్, ఎంత వాలటైల్. కానీ అప్పుడున్న మీడియా వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేది, ఎలా తీసుకెళ్ళాలి, హౌ టు ఇంటర్ప్రెట్ ఆర్ ప్రెజెంట్ దిస్. ఇప్పుడు ఏంటి, అమ్మ నీ పింక్ కలర్ కనిపించింది, ఠింగ్ అని జూమ్ వేసి పెట్టేయాలి, అలా ఉన్నారు ఇప్పుడు. అవును, దెర్ ఇస్ నో ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ లేదు. మోస్ట్లీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను కూడా అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఇట్స్ వెరీ వెరీ, ఇప్పుడు ఏంటంటే ఒక క్రైమ్ జరిగితే ఆ క్రైమ్ జరిగింది అని చూపించడం వేరు, ఎలా చేయాలో చూడండి అనేది వేరు. అవును. సో ఆ రెస్పాన్సిబిలిటీ ఇండివిజువల్గా ఉండాలి. ఎవ్రీథింగ్ అక్కడ ద క్వాలిటీ హెస్ డిటీరియోరేటెడ్ సో బ్యాడ్ వరల్డ్ కదా, మనం ఇలా తీసుకుని వెళ్ళాలి అంతే, అంటే జాగ్రత్తగా. బట్ ఐ ఆల్వేస్ వండర్ అను, ఇప్పుడు మామూలుగా యూనో పెళ్లి కాకముందు ఒక ఎస్టాబ్లిష్డ్ యాంకర్ అయ్యి ఉండి తర్వాత పెళ్లి చేసుకుంటే ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. బట్ మీరిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, తర్వాత యూ రోస్ టు స్టార్డమ్. సో నీ స్టార్డమ్ని మీ వారు ఎలా తీసుకుంటారు? హౌ డస్ హీ టేక్ ఇట్? ఐ మీన్ ద గ్లామర్. వాట్ ఐ యామ్ బికాస్ ఆఫ్ హిమ్. అసలు ఇఫ్ హీ హ్యాస్ మై బ్యాక్ త్రూ అవుట్, ఇక్కడికి కూడా ఆయన డ్రాప్ చేశారు. ఐ హేట్ హ్యావింగ్ డ్రైవర్స్. ఆయనే డ్రాప్ చేశారు, ఎంత ముద్దుగా నా బుజ్జికొండ. సో బికాస్ ఐ హేట్ హ్యావింగ్ డ్రైవర్స్. You love him a lot? Obviously. I don't know, nothing has changed. I love him even more. If there is something like loving more, because I think love is love. You can't love less, love more, it's love. But so yeah, it's something beyond love. Somewhere I feel gratitude that he's letting me be myself. ఎక్కడ ఆపరా, ఆంక్షలు పెట్టరా? నో, నేను ఇంకా పొడుస్తాను, చెయ్యాలంటే యూ నో ఇట్ యువర్ సెల్ఫ్. టేక్ దట్ స్పేస్, టేక్ 2 more days to think about it. నన్ను అడగకు, బికాజ్ యూ ఆర్ ద వన్ హూ షుడ్ ఫేస్ ఇట్ లేటర్. యూ ఆర్ ద వన్ హూ షుడ్ టేక్ ద క్రెడిట్స్ అండ్ బ్లేమ్ ఫర్. ఐ am there if something goes wrong, but బీ దట్ రెస్పాన్సిబుల్ అని. తెలుగు సారీ దేవుడా, నాకు ఇంట్లో కూడా ఇంగ్లీషే మాట్లాడుతున్నాను. నేను తప్పకుండా CNN స్టార్ట్ చేస్తే ఇక్కడ ఫేస్ ఆఫ్ ద ఛానల్. అయ్యో రామా, నాకు అంత గ్రేట్ ఇంగ్లీష్ రాదు కూడా. బట్ పాయింట్ అంటే ఇంట్లో కామన్ లాంగ్వేజ్ అది అయిపోయింది. నాకు వస్తే తెలుగు వచ్చేసి. బీహార్ అంటే హిందీ మాట్లాడతారా మీ వారు? తెలుగు అసలు రాదా? ఓహో, అయితే నీకు హిందీ వచ్చిందా? నేను పట్నాకి వెళ్ళాలి ఎవ్రీ టైమ్. ఆల్ ద రిలేటివ్స్ ఆర్ హిందీ స్పీకింగ్. మైథిలి, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైథిలి మాట్లాడతారు వాళ్ళు. నా కోసం హిందీ ఎక్కువగా మాట్లాడతారు. సో మిథిలా భాష మైథిలి కదా? మైథిలి 2 మొక్కలు చెప్పవా? కీ కహు, ఏం మాట్లాడాలి? కీ కరల్చి, ఖానా కీ ఖెలాం, ఏం తిన్నారు? సో ఇంట్లో రోటీ చపాతీ అయితే పుల్కాలు, యా, ఇన్ ద ఈవినింగ్ మోస్ట్లీ, యా, పరాఠాస్ అండ్ పుల్కాస్. బట్ మై మదర్ ఇన్ లా లవ్స్ సౌత్ ఇండియన్. ఇన్ఫ్యాక్ట్ టుడే నేను దోశలు చేసి వచ్చాను. మధ్యాహ్నం దోశలు తిన్న తర్వాత, ఓ మదర్ ఇన్ లా స్టేస్ విత్ యు? ఐ లివ్ విత్ మై ఇన్ లాస్. దిస్ ఇస్ వన్ థింగ్ లాట్ ఆఫ్ పీపుల్ ఈ జనరేషన్ అర్థం చేసుకోరు. సో యూ నీడ్ ఎల్డర్స్, పీపుల్ హూ సా మోర్ ఇన్ లైఫ్. మీకంటే ఎక్కువ చూసిన వాళ్ళతో ఉండాలి. ఆ న్యూక్లియర్ ఫ్యామిలీ థింగ్ ఇస్ you are doing a horrible mistake for yourself. BS అనేయచ్చు, అంటే మేము బీప్ వేసుకుంటాం, అది ఇంకా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. It's bullshit. న్యూక్లియర్ ఫ్యామిలీ, మీరు అందరూ ఏదో ఇండిపెండెంట్ తొక్క. You want your space, take a week off, go on a holiday, do what you want, come back to a family where you know people are there to tell
బేటా ఇదంతా మేము చేసాం ఆల్రెడీ, ఆ టైంలో మాకు చెప్పడానికి ఎవరు లేరని, అంటే చెప్తే వినేవాళ్ళు ఉన్నా, అప్పుడు ఉండేవాళ్ళం జాయింట్ ఫ్యామిలీస్ అండ్ ఆల్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ద సొసైటీ ఈజ్ మేడ్, ఇప్పుడు ఉన్న మన కమ్యూనిటీ ఎట్లాంటిదంటే ఆడపిల్ల పెళ్ళి అయిపోయాక వెళ్ళిపోవాలి అనేది ఉంది. వెళితే అబ్బాయి తల్లిదండ్రులు కూడా తన తల్లిదండ్రులు అనుకునే చేయాలి. ఇట్ హ్యాస్ టు బీ లైక్ దట్. రైట్. దే వర్ టైమ్స్, ఐ మీన్ అంటే ఇప్పుడు అందరూ అటు ఇటు వెళ్ళిపోయారు మా చెల్లెళ్ళు, కానీ మా పిల్లలు మెయిన్ లైక్ పుట్టినరోజులకి ఐ మేడ్ షూర్ వి ఆల్ వర్ టుగెదర్, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. ఏ బిటర్నెస్ ఉన్నా కూడా దే ఆర్ దేర్. అవన్నీ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పెద్దవాళ్ళు ఇంట్లో ఉండాలి టు టెల్ యూ. ద థర్డ్ ఐ పర్సెప్షన్ ఉండాలి తప్పకుండా. చాలా బ్యూటిఫుల్ పాయింట్ చెప్పావు. వింటున్న వాళ్ళు చాలామంది మురిసి ముక్కలైపోతారు, మా తెలుగు అమ్మాయి మా అనసూయ ఎంత చక్కగా ఉంది అని. అలా అన్నిట్లో అనుకోరే, తెలుగు అమ్మాయి అయ్యింది పైన పాటారని డాన్స్ ఎందుకు చేసావు, చిచ్చి నువ్వు తెలుగు పాడు చేసావు, ఆల్ దాట్. ఐమ్ లైక్ వాట్, ఓకే ఫైన్, బట్ దెర్ ఆర్ పీపుల్ హూ లవ్డ్ ఇట్ ఆల్సో. నేను చేసే పని 10 మందిలో 4కి నచ్చినా చాలు. ఐ వాంట్ సీ ద రేషియో, బికాస్ ధర్మం ఒక కాల మీదే ఉంది, ఏం చేస్తాం, ఆ 4 చాలు. అంతేనా? అలా ఇవాల్వ్ అయిపోయావు నువ్వు చక్కగా. సో యూ టాకింగ్ ఫస్ట్ ఆ 4 లేకపోయినా చాలు, నాకు కరెక్ట్ అనిపించింది, అదొకటి ఉంది నాకు. టేక్స్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అమ్మా, బికాజ్ ఎస్పెషలీ సపోర్టివ్గా ఉండే భర్త ఉంటే అది ఒక విధంగా చాలా బాగుంటుంది, చాలా కష్టం. మై సూపర్ పవర్ ఇస్ మై హస్బెండ్, అండ్ అండర్స్టాండింగ్ హస్బెండ్, అండ్ అండర్స్టాండింగ్ ఫ్యామిలీ ఆల్ ఇన్ ఆల్. 2 ways, మా ఫ్యామిలీ అయినా మా మదర్స్ ఫ్యామిలీ ఆర్ ఈ ఫ్యామిలీ, ఎవ్రీబడి హ్యాస్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఒక సక్సెస్ఫుల్ పర్సన్, దెర్ ఈస్ అ ఫ్యామిలీ బిహైండ్. యూ కెనాట్ డోంట్ జస్ట్ గివ్ ద క్రెడిట్ ఓన్లీ టు ద హస్బెండ్ ఆర్ everybody is after all నిమిత్త మాత్రం హ్యూమన్ బీయింగ్సే, వీ డోంట్ హ్యావ్ మ్యాజిక్. సో అందరూ ఒక్కొక్క చెయ్యేస్తే తప్ప ముందుకు వెళ్ళలేము.